తూర్పున ఎదేనులో ఒక్క తోట వేసి అని ఉంటాడు. ఒక్క తోట అన్న మాటను గుర్తుపెట్టుకోండి. 10వ వచనంలో ఆ తోటను తడుపుటకు ఎదేనులో నుండి ఒక్క నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలు. ఒక నది 4 శాఖలు, ఒక తోట. ఈ మాటలను మీ ముందు పెడతాను. ఒక నది అన్న మాటను చెప్పగలనేమో ఈ రాత్రి. ఒక తోటను గురించి మరొకరు చెప్తాను. ఒక నది మానవ జీవితానికి ముఖ్యమైనవి. బ్రతకటానికి, ఆహారము పండటానికి, నీరు తాగటానికి ఈ 2 ముఖ్యం. తోట, నది, ఈ 2 చాలా ముఖ్యం. ఏదేనులో దేవుడు ఒక తోట ఉంచాడు. ఆ ఒక్క తోటను తడిపి పండించడానికి ఒక్క నదిని ఉంచాడు. జాగ్రత్తగా వినండి. ఒక్క అన్నది బైబిల్లో ఎక్కడైనా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంటుంది. ఒక్క తోట, ఒక్క నది. ఒక్క అని బైబిల్లో ఉన్న ఎన్నా కూడాను అన్ని కూడా యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంటుంది. మనిషిని నిర్మించినప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా ఆ మనిషికి జీవం ఇవ్వటానికి పక్కనే వచ్చాడు. ఇదేను తోటలో నరుని నిర్మించి ఆ నరునికి జీవవాయువును ఊది నరునిగా జీవాత్మను చేసి ఆయన ఒక తోటను, ఒక నదిని ప్రభువైన తండ్రి అయిన దేవుడు ఈ నరునికి ఉంచాడు. దేవునికి స్తోత్ర. మీకు ఒక్క తోట, ఒక నది యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మీరు వినండి మాటలు జాగ్రత్తగా. ఒక్క నది, ఒక నది అన్న దాని గురించి చెప్తాము. ఇక్కడ నుంచి కీర్తన గ్రంథము 46వ కీర్తనలోనికి దయచేసి వెళ్ళండి. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరము పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరము పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. చాలా చాలా చాలా. మరలా చదువు అదే మాట. మొదటి వచనం చదువమ్మా. 4:46 నుంచి. మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నలుగు కట్టినను, ఆ పొందునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఒక్క నది కలదు. దేవునికి స్తోత్రం. కుమారుడు వస్తా ఉన్నాడు. ఇదండి చాలా ఆశ్చర్యమైనటువంటి మాట. ఇది ఎవరికి అర్థం కానటువంటి వాక్యం కూడా. ఎందుకని అర్థం కాని వాక్యం అంటే వినండి. యెరూషలేము అనే పట్టణము కొండ మీద కట్టబడి ఉన్నది. ఎక్కడ కట్టబడి ఉన్నది? కొండ మీద. కొండ మీదకి నదులు రావు. కొండ మీదకి నదులు ఎక్కలేవు. కొండ మీద నుంచి కిందకే నీరు ప్రవహిస్తుంది, కానీ కొండ మీదకి నదులు ఎక్కలేవు. కానీ ఇక్కడ అంటాడు ఒక నది కాదు అంటాడు. ఏమండి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ ఒక నది అంటే ఇక్కడ ఈ యొక్క కోరహ కుమారుడు విశ్వాస నేత్రాలతో చూస్తూ ఈ నదిని గురించి చెబుతున్నాడు. ఈ యొక్క ఒక్క నది ఇది ఎట్లాగంటే హిజ్కియా ఏం చేశాడంటే
15 సంవత్సరముల ఆయుష్ పొందినటువంటి హిజ్కియా ఆ యొక్క యెరూషలేము కొండ మీద, ఆ యెరూషలేము పట్టణంలో ఒక కోనేరు తవ్వించాడు. ఏం చేశాడు? కోనేటిని తవ్వించి ఆ కోనేటిలోకి రహస్యంగా కింద నుంచి ఒక కాలువ తవ్వించి ఆ లోపల ఉన్న అండర్ గ్రౌండ్ లో ఉన్న కోనేటికి నీళ్లు వచ్చేటట్టుగా హిజ్కియా చేశాడు. ఏ విధంగా యెరూషలేములోనికి నీళ్లు వచ్చేసినాయి. హల్లెలూయా చెప్పండి. యెరూషలేములోనికి నీళ్లు వచ్చేసరికి యెరూషలేములో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఏమన్నారంటే, మనకి నది వచ్చేసింది. ఆ నదిని ఏమన్నారంటే సిలోయము అన్నారు. అంటే ఆశ్చర్యం. కొండ మీదకి నది వచ్చేసింది. ఒక్క నది కాదు, ఆ నది దేవుని పట్టణమైన యెరూషలేమును, ఆ సర్వోన్నతుని మందిరము, పరిశుద్ధ స్థలము సంతోషపరుస్తా ఉన్నది. అన్నది దానికి సిలోయము అనేటువంటి పేరు పెట్టారు. ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యమైనది. యెరూషలేములో నది, కొండ మీద నది. ఈ నది ఎవరంటే ఖచ్చితంగా ఈ నది మెస్సయ్యే అన్నారు వాళ్ళు. హల్లెలూయా. కొండ మీదకి నీరు వచ్చిందంటే మెస్సయ్యే వచ్చాడు. దేవుడే మెస్సయ్యని పంపించాడు. మనకి యెరూషలేముకి గొప్ప ప్రాబ్లం ఏంటంటే నీరే. వాటర్ లేదు యెరూషలేములో. చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు. మనకి కూడా వాటర్ లేదు కదా. నేను వచ్చిన కొత్తలో వాటర్ ఉండేది కాదు. పప్పు కూడా వేయలేదు. నేను వచ్చిన కొత్తలో వెళ్ళటానికి నేను ఒక సీసా తీసుకొని మన దీనమ తల్లిలో పప్పులో కొట్టుకుంటున్నాను. అయ్యా ఎందుకు నీళ్ళు అని అంతే అంటేను, అమ్మ దీనికోసం అని చెప్పాను. చి అయ్యొద్దు అంతే. అంటే ఈ నీళ్ళు దానికి కూడా పనికిరావని అర్థమైపోయింది నాకు. పానీ ఏదైనా తాగడానికి ఎక్కడన్నా వస్తుందంటే వారానికి ఒకసారి ఎప్పుడూ వచ్చేది ఒక ట్యాంకి. ఇప్పుడు యుద్ధాలు జరిగాయి మన కాలనీలో. ఇట్లా ఉంటే ట్యాంకి వచ్చిందని అర్థమైంది అనమాట. గోవకి డాక్టర్ దగ్గర అరుచుకుంటా ఉండేవాళ్ళు. పెద్దగా లైన్లు పెట్టేసేసేవాళ్ళు. ఈ గుర్తుందో లేదు, నాకు బాగా గుర్తు. నేను రావడానికి నా గుడ్డులు తన ఆడేవి అనమాట. అక్కడ రావడానికే అలాంటి దానిని మనకి సిలోయము ఇచ్చాడు దేవుడు. చప్పట్లు కొట్టాడు ఒకసారి. ఆశ్చర్యం. మెస్సయ్య ఈ నదిలాగా వచ్చాడు. ఒక్క నది కలదు. ఇది దేవుని మందిరము, పట్టణమును, సర్వోన్నతులకు మందిరము, పరిశుద్ధ స్థలమును కూడా సంతోషపరుస్తామన్నది అన్నారు. నేను గబగబా వెళ్తాను. కోనేరు. ఈ కోనేరు ఎవరంటే మెస్సయ్య అన్నారు వాళ్ళు. 2 కోనేరులను మనం చూస్తాం యెరూషలేములో. ఒకటి సిలోయము కోనేరు, రెండవది బెతెస్దా కోనేరు. బెతెస్దా కోనేరు. యెరూషలేములో 2 కోనేరులు ఉండేవి. సిలోయమేమో మెస్సయ్యకు సాదృశ్యం, బెతెస్దా ఏమో ధర్మశాస్త్రానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా కోనేరు కలదు.
రెండవది బెతెస్దా. ఈ బెతెస్దా కోనేటిలోనికి ఎప్పుడో ఒక్కసారి దూత వచ్చి ఆ నీళ్లను కదిలించి, ఆ దూత నీళ్లను ఎప్పుడైతే కదిలించిందో, దూత వచ్చిందని మొట్టమొదట దిగిన ఒక్క వ్యక్తి మాత్రమే స్వస్థత పొందేవారు. మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ ఆ దూత వచ్చి ఆ నీళ్లు కదిలించిన దాకా చూస్తూ ఉండేవారు. బెతెస్దా కోనేరు. ఒక అతను 38 సంవత్సరాలు ఆ కోనేటి వద్దే పడి ఉన్నాడు. ఆ నీళ్లు కదిలించినప్పుడు అందులో దూకటానికి అతను లేవలేడు. అయితే ఒకరోజు యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన చెప్పాడు, నువ్వు స్వస్థత పొందలేదంటే ఎవరు నన్ను తెచ్చలేదయ్య అన్నారు. యేసయ్య అన్నాడు, నువ్వు లేచి నీ పరిగెత్తుకొని నడువు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వెంటనే స్వస్థత పొంది నడిచాడు. స్తోత్రం చెల్లించండి. ఇక్కడ సిలోయమ కోనేరు యేసయ్యకు సాదృశ్యం, బెతెస్దా కోనేరు ధర్మశాస్త్రానికి సాదృశ్యం. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రము ఎవరిని రక్షించలేదు. ధర్మశాస్త్రము ఎవరిని నీతిమంతులుగా మార్చలేదు. కానీ నా ప్రభు యొక్క శరీరములో మన పాపములకు శిక్ష విధించి ఆయనను నమ్మిన ప్రతి బిడ్డ, ఆయన యొక్క విశ్వాసం వచ్చిన ప్రతి బిడ్డ పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడ్డారు. ఇక్కడ నేను సిలోయముని యేసుక్రీస్తు వారిగా మెస్సయ్యగాను, బెతెస్దాలో ధర్మశాస్త్రానికి సాదృశ్యముగా మీ ముందు పెట్టాను. ఏమంటే బెతెస్దా దగ్గరికి వెళ్ళిన వారు ఎదురు చూడాలి. 38 సంవత్సరాలు ఎదురు చూసిన అతనికి అవకాశం మరొక లేదు. కానీ సిలోయము దగ్గరికి వెళితే వెంటనే స్వస్థత. హల్లెలూయా. ఒక నది కలదు, అది నేను మీతో చెబుతున్నది. ఒక నది, ఆ నది యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆ నది సిలోయము కోనేటికి సాదృశ్యం. కనుక ఇప్పుడు మనకి మెస్సయ్య దొరికాడు. ఆయన దగ్గరికి వెళితే వెంటనే స్వస్థత, వెంటనే రక్షణ, వెంటనే విడుదల, అద్భుత కార్యాలు చేసేటువంటి తండ్రి. నాకు భలే ఆశ్చర్యం. మొన్న భరత్ గారి ఆదరణ కూటములో నేను వాక్యం చెప్పేటప్పుడు వర్షం ప్రారంభం అయ్యింది. నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. వర్షం వచ్చేటప్పుడు వర్షంలో ఆగిపెట్టి ఆగిన దినాలు ఎరుగుతున్నాయి జ్ఞాపకం చేసుకుని నేను భయంగానే అన్నా, వర్షంలో ఆగు అని. అయిపోయిందండి. మళ్ళా దయానందం గారు పలహారం పెట్టడం మొదలుపెట్టాడు. ఆ పలహారం మరమరాల పలహారం. వర్షం ప్రారంభమైంది. తడిస్తే తింటారు, మెత్తబడతాయి కదా. ఓకే, అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే సిలోయము వెంటనే కార్యం. నూతన నిబంధనకు సిలోయము గుర్తు, పాత నిబంధనకు బెతెస్దా గుర్తు, ధర్మశాస్త్ర. ఓకే, కొంచెము ముందుకెళదాం. ఒక నది కలదు. ఓకే, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఇక్కడ నా వైపు చూడండి. నదికి నీళ్లు రావడానికి సోర్స్ ఏంటి? నీళ్లు నదికి రావడానికి సోర్స్ ఏంటి? వర్షం ఆశీర్వాదం చెప్పింది. ఇంకా మీరేమో చెప్తారా? ఎండ లేకపోతే వర్షం వచ్చిందా? ఎండ అంటాడు ఇజ్రాయేల్ గారు. ఇంకా మీరేమో చెప్తారా? వర్షం వచ్చినా కూడా వాటర్ లేకపోతే నదిలోకి ఎంతయ్యా? కనుక నదికి సోర్స్ ఏంటి? అది కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఇప్పుడు విజయవాడలో కృష్ణా నది ప్రవహిస్తుంది. మనకి కొన్ని జీవ నదులు అంటారు. మన భారతదేశానికి గంగ, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, ఏమంటారంటే జీవ నదులు అంటారు. వర్షం వచ్చినా వర్షం రాకపోయినా ఎప్పుడు అందులో నీరు ప్రవహిస్తూ ఉంటాయి.
బయటికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? హల్లెలూయా. మళ్ళీ చెప్పు, ఓట చప్పట్లు కొట్టు ఒకసారి. హల్లెలూయా. ఓట కరెక్ట్ అయిన మాట అన్నమాట. ఏమంటే కొండల్లో మంచు గడ్డలు కరిగి ఓట వస్తా ఉంటుంది. ఆ ఓట ఈ నదుల్లోనికి వచ్చి అవి ప్రవహిస్తానే ఉంటాయి. ఓట అనేది కరెక్ట్ మాట. ఏమంటే కృష్ణా నదికి సోర్స్ ఏంటంటే ఇది ఎక్కడ పడుతున్న మహారాష్ట్ర కొండల్లో ఉంటుంది కృష్ణా నది. ఆ కొండల్లో మంచు గడ్డలు కరిగి ఆ ఓట నీళ్లు నదిలోనికి వస్తాయి. అలాగే గోదావరి నది కూడాను ఆ మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో పుట్టింది గోదావరి నది. ఏమండి కనుక ఈ నదుల్లోనికి వచ్చే నీటికి సోర్స్ ఏంటంటే ఓట అని కరెక్ట్ గా చెప్పాలి. దేవునికి స్తోత్రం. సరే, ఓట కలిగిన కొన్ని నదులను నేను మీ ముందు పెడతాను. నేను చెప్పే అంశాన్ని మీరు పట్టుకోవాలి. ఏం చెబుతున్నాను నేను? ఏం చెబుతున్నాను? ఒక నది. అది మీరు గుర్తు పెట్టుకోండి. ఒక నది. ఏదేదో తోటలో ఒక నది ఆ తోటను తడపడానికి, ఆ నదితో పాటు అక్కడ ఒక తోట కూడా ఉన్నది, ఆ జీవ వృక్షము కూడా ఉన్నది. యేసుక్రీస్తు వారికి సాదృశ్యాలు ఇవన్నీ. భూమి పుట్టక ముందే యేసయ్య ఈ మానవుల రక్షణ కోసం తండ్రికి మాట ఇచ్చాడు. తండ్రి, నీవు మానవ జాతిని నిర్మిస్తే వాళ్ళను నేను రక్షిస్తాను, వాళ్ళకి నేను జీవం ఇస్తానని తండ్రికి ఆ భూమి పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారిలో మనం అందరినీ కూడా ఆయన ఎన్నుకున్నాడు. ఇక్కడ ఒక మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉన్నది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప, తన మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, ఇక్కడ వినండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, నిన్ను నన్ను ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే చూడండి, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. జగత్తుకి పునాది వేయలా, నీటిలో నుంచి భూమిని లేపలా, అప్పుడే నిన్ను నన్ను యేసులో ఏర్పరచుకున్నాడంట. ఆయన తన తండ్రి ఎదుట యేసు ద్వారా, యేసులో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండటకు నన్ను నిన్ను మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు. ఆయన 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏదైనా తోటలోనే ఒక నది, ఒక తోటను ఏర్పాటు చేశాడు, ఒక జీవ వృక్షాన్ని ఏర్పాటు చేశాడు మనుషుల కోసం. కానీ ఆదాము అవ్వ తోటను, ఆ నదిని, జీవ వృక్షాన్ని వదిలిపెట్టి ఏ పంటైతే, ఏ చెట్టునైతే తాకొద్దు, చూడొద్దు, ఆ ఫలాలు తినొద్దు అన్నాడు. ఆ చెట్టుని తిని దేవుని సమస్తాన్ని కోల్పోయి కష్టాలను తెచ్చుకున్నారు, మరణాన్ని తెచ్చారు, మనకి బాధలు తెచ్చారు వాళ్ళు. అయితే వినండి జాగ్రత్తగా, నా మాటలు వినండి జాగ్రత్తగా. పిల్లరా, ఆ దేవుడు ఈ భూమి పుట్టక ముందే నిన్ను నన్ను ఎన్నుకున్నాడని ఎఫెసీ పత్రికలో ఉన్నది కదా. భూమి పునాది వేయబడక ముందే, అప్పుడు నువ్వు నేను ఎక్కడ ఉన్నాము? ఎక్కడ ఉంటాము? ఎక్కడో ఎంత శూన్యములో, మట్టిలో మట్టిగా, గాలిలో గాలిగా, దేవుని ఊపిరిలో ఒక ఊపిరి, ఒక శ్వాసగా ఎక్కడో ఉన్న మనలను ఈ 2000 సంవత్సరంలో దేవుడు మట్టిని, గాలిని, ఆయనలోని ఊపిరిని కలిపి ఒక మనిషిని చేసి
యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసి తండ్రి వద్దకు మనం నడిపిస్తా ఉన్నాడు. సరే, నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఇక్కడ మనకి ఒక నది కాదు కదండి. ఈ నదికి సోర్సు ఏమన్నా మనము వాటర్. సరే, ఇంకొక నదిని 2-3 నదులు మీ ముందు పెట్టి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని నదులు చెప్పాను? 2 నదులు. ఒకటి ఏదేను తోటలో ఒక నది కలదు. రెండవ నది పెద్దస్తగా సిలోయము అనేటువంటి అండర్ గ్రౌండ్ లో తవ్విన నది. ఆ నదిలో నీళ్ళని సిలోయము కోనేటిలోకి వచ్చేస్తా ఉంటాయి. అవి యెరూషలేము వాసులు వాడుకుంటా ఉంటారు. సరే, 3వ నది చెప్తారు. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 47వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గంలో నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దాన్ని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బుకి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకుని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ నదికి సోర్స్ ఏంటి? మీరు ఎట్టున్నారా లేదా? ఇప్పుడు మామూలు మన నదులు కృష్ణా, గోదావరి, యమున, వీటన్నిటి కూడాను సోర్స్ వాటర్. ఈ నదికి సోర్స్ ఏంటి? హల్లెలూయా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో ఈ నదికి సోర్స్ ఆలోచించాడు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఏమవుతుంది సముద్రపు నీళ్లు? ఈ నీళ్లు సముద్రంలోకి వెళ్తే ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు అయిపోతాయంట. ఇంకా చదువు. వడిగా పావి నది వచ్చు చోటనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. హల్లెలూయా. ఈ నదిని చూడండి. ఓ దేవునికి స్తోత్రం. భలే ఉంది ఈ నది. ఈ నది పారే చోట ఉప్పు నీళ్లు మంచి నీళ్ళు అయిపోతాయి అంట. ఉప్పు నీళ్ళు వస్తే చెట్లు తెచ్చిపోతాయి.
మంచినీళ్ళు పొందే చెట్లు బ్రతుకుతాయి. ఆ సచ్చిన చేపలు, చచ్చినటువంటిది ఏదైనా కూడా ఈ నీళ్లు కానీ ప్రవహిస్తాయి, బ్రతుకుతాయి అంట. హల్లెలూయా. సచ్చిన నాకు నిత్యత్వము నీయ నిత్యకవైతివయా, సచ్చిన నాకు నిత్యత్వము నీయ నిత్యకవైతివయా, మృత్యుముఖ్యుడా పచ్చని నీ ప్రేమ, మృత్యుముఖ్యుడా పచ్చని నీ ప్రేమ, జగదోదయా పచ్చని ప్రేమయా, ప్రేమ పూర్ణ ప్రాణనాథుడా. హల్లెలూయా. ప్రేమ పూర్ణ ప్రాణనాథుడా, నీ నామమే పాడెదను, దేవా నీ వాక్యమే చాటెదను. హల్లెలూయా. ఈ నది భలే ఉంది కదా. ఈ నదికి సోర్స్ ఏంటి? ఇప్పుడు చెప్పు ఆశీర్వాదమ్మా. ఈ నదికి సోర్స్ ఏంటి? దేవుడు చూడండి, వాక్యం చూడండి. ఈ ఈ నదికి సోర్స్ ఏంటంటే 4వ వచనంలో 47వ అధ్యాయము 4వ వచనంలో ఆయన మరి 1000 మూరలు కొలిచి 3వ వచనం, ఆ మనుషుడు కొలనుల చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి ఇంకా కొద్ది పైన 2వ వచనం చదువు. పిమ్మట ఆయన ఉత్తరపు మార్గమున నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట కుంభమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అతడ కుంభపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. సోర్స్ ఏంటి? ఈ నెలకి కుంభము కింద కుడి పక్కన నీళ్లు ఉడుకుతున్నాయంట. స్తోత్రం చెల్లించాలి. దేవుని మందిరము కుంభము క్రింద గుండా ఒక మూట ఉడుకుతూ ఉన్నది. ఈ మూట ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే మూట. ఈ మూట సచ్చిన వారిని బ్రతికించే మూట. ఈ మూట దేవుని బలిపీఠము కుడి ప్రక్క నుంచి ప్రవహించేటువంటి మూట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నది అయితే శరీరాన్ని బ్రతికిస్తుంది. ఆ నది అయితే ఈ శరీరమును దప్పిక తీస్తుంది. ఈ నది అయితే సచ్చిన మనకు జీవాన్నిస్తుంది. జీవాత్మ అపరాధములు చేసి పాపములు చేసి చచ్చిపోయినప్పుడు నీవు మందిరపు కుంభము దగ్గరికి వస్తే, మందిరపు బలిపీఠం ముందుకు వస్తే, సచ్చిన నీ జీవితం, ఉప్పుతో నిస్సారమైన నీ జీవితం సారవంతమైన అనేకులకు జీవాన్ని ఇచ్చేటువంటి నదిగా నిన్ను మార్చి పంపుతుంది. ఓ హల్లెలూయా. హల్లెలూయా. ఒక నది కలదు. ఆ నది ఆ తోటలో బ్రతికించే నది. ఈ నది పాపముతో అనేకమైనటువంటి వ్యసనాలతో రోగాలతో నశించిపోయినటువంటి ఈ సచ్చిన బ్రతుకులను ఈ నది, ఈ యొక్క దేవుని మందిరపు కుంభము క్రిందగా ఊరి ప్రవహించే ఈ నది ఈ మనుషులను బ్రతికిస్తుంది. ఈ మందిరంలోకి వస్తే నువ్వు బ్రతుకుతావు సోదరుడా. నీ నిస్సారమైన ఉప్పు జీవితము జీవజలపు ఊటల జీవితముగా మారిపోతుంది. ఇంకొక నదిని గురించి నేను మీతో చెప్తాను. ఓ హల్లెలూయా. హల్లెలూయా. ఈ నది చాలా అద్భుతమైన నది. అద్భుతం అంటే అద్భుతం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 37 దగ్గర నుంచి చదవమ్మా. యోహాను ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనా తప్పిపోయిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చదువమ్మా. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి అక్కడ ఏ పండుగ అది? ఓ, ఆ పండుగలో ఆఖరి రోజంట. ఆ ఆఖరి దినమున ఆ పండుగలో యేసు నిలిచాడంట. అక్కడికి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే సిలువ కొనే దగ్గరికి బిందెలు తీసుకొని వస్తున్నారు. ఎరుషలేములో పస్కా పండగ, అది 7 రోజుల పండగ. 6 రోజులు అయిపోయినాయి. సిలువలు ఎప్పుకోనేటువంటి నీళ్ళు అయిపోయినాయి. ఆ నీళ్లు ఊట ఇసుక తవ్వించినటువంటి ఆ కాలువ ఎండిపోయి కొన్నింటిలోనికి నీళ్లు, ఆ వచ్చిన కాసిన నీళ్లు వాళ్ళు 6 రోజులు పంటలు అయిపోయినాయి నీళ్లు. ఆ ఒక్క బిందెలు తీసుకొని నిలబడ్డారేమైనా ఓట వస్తుందేమో అని ఓట రావట్లా. అవన్నీ చూడాలి మీరు. ఏ పండుగని? పస్కా పండుగ ఆఖరి రోజు. అందరూ వస్తున్నారు. అక్కడ ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున ఆయన వెళ్ళాడు. సిలువ ఎముకోనేటి ఒడ్డు మీద నిలబడ్డాడు. పాపం వాళ్ళందరూ కూడాను ఖాళీ బిందెలతో ఉసూరు మంట నిలబడ్డారు. నీళ్లు లేకపోతే ఏం చేస్తారు? నానా నీళ్లు తాగలేదన్నది ఆశీర్వాదమ్మా. రాణికి ఫోన్ చెయ్యమ్మా అంటాను నేను. దేవునికి స్తోత్రం. నీళ్లు రాకపోతే వాళ్ళు మాత్రం ఎప్పుడు ఉంటున్నారు? అట్లా ఎదురు చూస్తూ ఉంటారు. యేసయ్య కూడా అంటున్నాడు, ఎవడైనా తప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకోవాలి అంటున్నాడు. స్తోత్రం చెల్లించండి. ఓ దేవునికి స్తోత్రం. ఇంకా ఏమంటాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ఓయమ్మో, సోర్సు అన్న మాటను మీతో చెప్తున్నా. ఓకే, ఒక నదికి సోర్సు ఆశీర్వాదం అని చెప్పింది. ఏంటది? మీరు మాట్లాడలేదు దగ్గర మాకేం అర్థం కావట్లేదు, మాకేం తెలీదు, మేము కూర్చొని సొంత ఉంటాము, సొంత చెప్పుకుంటా అన్నట్టున్నారు మీరు. ఆ ఆశీర్వాదం చెప్పిన సోర్స్ ఏంటి? ఓట. ఎక్కడి నుంచి వస్తుందా ఓట? కొండలలో నుంచి వస్తుందని చెప్పారు. పడమటి కనుమలు, అలాగే కృష్ణా నదికి కూడా ఆ కొండలలో నుంచి వస్తుంది ఓట. మరి ఇంకొక సోర్స్ చెప్పారు. ఆ నదిలో, ఆ నది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మందిరము గుమ్మము కింద నుంచి వస్తుంది. ఇది కొండ మీద నుంచి ఉడికే ఓట కాదు, భూమిలో నుంచి ఉడికే ఓట కాదు, నదిలో నుంచి వచ్చే ఓట కాదు, మందిరంలోని గుమ్మము కింద నుంచి వచ్చే ఓట. ఈ ఓటని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు నిండా ఈ ఓటని మునిగిపోతారంట. ఈ నదిలో మోకాళ్ళ వారికి, శీలమండ వారికి, పేకల వరకు వచ్చేస్తాయి అంటే నీళ్ళు. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఏసై ఇంకొక నదిని గురించి చెబుతున్నాడు. చూడండి నా వైపు. ఏసై చెప్పేది ఏంటంటే, నీ కడుపులోనే ఇప్పుడు అడుగుతాను, ఈ జీవజల నదికి ఓట ఏంటి చెప్పాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. జీవజలమా ఆత్మనాథుడా ఎంతని నది బాగా చెప్తుంది మా అమ్మాయి. చెప్పు, ఎట్టి చెప్పు, మీరు ఆలోచించాలి. నేను నదికి చెప్పి నదికి సోర్స్ ఏంటని అడుగుతాను.
అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఏ నదికి నీరు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ నీరు ఏమి చేస్తాయి? సలోమి నువ్వు చెప్పు. సలోమి మాత్రం అలేంత వాక్యం అస్సలు అసలు మాట కూడా ఎట్లు పోలేకుండా ఇప్పుడు కాటికి తీస్తాను నేను. ముందుకొచ్చి కూర్చోవాలి. జాగ్రత్త విను. ఆ ఏడవాకి విను. ఓట 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 ఇవ్వండి. మంత్రికి గడ కింద నుంచి ఊరే ఓట, కొట్టంలో నుంచి ఊరే ఓట, శిరోయము కోనేటిలోనికి వచ్చే ఓట, నీ కడుపులో నుంచి ఊరే ఓట. ఎవడైనా నువ్వు తప్పిక కొంటే నా యొక్కకు వచ్చి వారిని తప్పిక తీర్చుకోవాలి. ఈ మాట మీకు అర్థమైందట్లా? ఎవడైనా నువ్వు తప్పిక కొంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు తప్పిక అంటే ఏంట్రా? నువ్వు చెప్పు అబ్బాయి. న్యాగి తప్పిక అంటే ఏంటి? తప్పిక అంటే ఏంటి? పాప ఎవరున్నాను అడుగుతాను మాట్లాడాలి. మీరు చెప్పండి. తప్పిక అంటే ఏంటి? ఏందా స్టేజ్ చెప్తారా? తప్పిక అంటే ఏంట్రా? మంచిది కాదు. మంచిది అవుతుంది తప్పిక. ఈ తప్పికలు ఎన్ని రకాలు? ఒకటి సీక్రెట్ లేకపోతే అడుగుకుంటాడు, ఇచ్చేవాడు లేకపోతే ఎగిరి పెట్టి ఎదుర్కొంటాడు. వాడికి ఏంటది తప్పిక అంటే? అక్కడ సాగా లేకపోతే అడుగుకుంటాడు, కాకపోతే కాంక్ష కొత్త అది కాస్త సుఖ లేకపోతే అప్పుడు మనిషి అవుతాడు. మనిషి అక్కడ ఆడవాళ్ళని ఏడిపించకపోతే వాడికి తప్పికే. ఈ తప్పిక రకరకాలుగా ఉంటుంది ఆ మనుషులకి. ఒకడికి దాహమన్నా తప్పిక అన్నది కదా. ధనదా, స్త్రీదా, సిగరెట్ దా, సారాయి దా, ఇంకా పేరు ప్రతిష్టల దాహం. నన్ను అందరూ గొప్పవాళ్ళని అనుకోవాలి. ఈ రకంగా మానవులకు రకరకాల తప్పిక. ఎవడైనా తప్పికొని ఉంటే ఆ యొక్కకు వస్తే ఏమన్నాడు ప్రభా? ఆ యొక్కకు వచ్చి తప్పి తీర్చుకోవాలి అని అంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఏమనుకున్నా మీకు ఎన్ని తప్పికలు ఉన్నాయి? తప్పిక ఏంటంటే గొప్పలు కావాలి, బాగా చదవాలి. పిల్లలు గొప్పలు కావాలని తప్పని కూడా ఒకటి. అదే తల్లిదండ్రులకి కదా. మీకు తప్పికలు లేవా? బాగా డబ్బు సంపాదించాలి, కోట్లు అని తప్పిక లేదా? ఓ దేవునికి స్తోత్రం. నాకు చాలా తప్పికలు ఉంటాయి, చాలా తప్పికలు. చెప్తే నన్ను ఎంత చేస్తారు. ఎన్నెన్నో తప్పికలు నిజంగా చెప్తున్నాను. నా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నా తప్పికలు తీరిపోయింది. ఏ తప్పిక మన తప్పిక కాదన్నా. స్మోకింగ్, డ్రింకింగ్, డిప్రెసింగ్, రవితీజము, గొడవలు, పిచ్చి మనుషులతో కూర్చొని పిచ్చి మాట్లాడుకోవటం, ఎగిరి నవ్వుకోవటం, ఎగిలేసిన వేసుకోవటం, ఆన్లైన్ గిల్లి కజ్జాలు తెచ్చుకోవటం, ఎన్నెన్నో తప్పికలండి. ఎన్నెన్నో తప్పికలు. యేసయ్య దగ్గరికి వచ్చాను మొత్తము కథం తీర్పండి. తప్పికలని తీర్పండి. ఇంక ఇది ఒకటే తప్పిక నాకు. వాక్యం 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 తాగటం, వాక్యం దురుకోవటం, వాక్యాన్ని గడగడగడ తాగటం, వాక్యాన్ని సిగు చేస్తూ తాగటం. ఈ తప్పిక నాకు. మీ తప్పిక తీరిందా? ఒకసారి ఆలోచించుకోండి. 100% ఆ తప్పిక తీరింది. నిజంగా చెప్తున్నా. మన పెట్టుకుని నా తప్పిక అంతా తీరిపోయింది. ఇదే ఈ తప్పిక మాత్రం కేవలం ఈ తప్పిక ఎవరైతే తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారో వారి కడుపులో నుంచి చెప్పండిరా జీవ జల నదులు. ఏమండి? జీవ జల నదులు కడుపులో నుంచి పోవడానికి
కడుపులో నుంచి జీవజల నదులు పోవు. కడుపులో ఏముంది? హృదయం ఉంటుంది. హృదయంలో ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఈ నదికి పరిశుద్ధాత్మ దేవుడు సోర్సు. ఏమీ లేకుండా వెళ్ళి ఒక్కొక్కసారి నేను కూర్చుంటాను. సేవకులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడదాం కూర్చుంటారు. అనుకోకుండా వాళ్ళు ఎవరు మాట్లాడుకుంటూ నాకు ఇచ్చేస్తాను వాక్యం. నేను అప్పుడు ఇరుకును పడతాను. అయ్యో నేను అసలు ఏం చూసుకుని ఏం చెప్పాలనుకొని బైబిల్ తెలుస్తాను. బైబిల్ చూసుకొని ధ్యానించుకుని వచ్చిన దానికంటే కూడా అనుకోకుండా ప్రార్థన చేసుకుని ప్రభావం నేనేమో చూసుకుని చెప్పాలి అంటే అప్పుడు వచ్చేటువంటి ప్రభావం ఎలా ఉంటుందంటే అదిగో కడుపులో నుంచి జీవజల నదులు. నద్యా నదులురా? నద్యా నదుల? మరే మన చూసిన గోదావరి నది ప్రాంతంతరా. నేను పోలవరం దగ్గర ఏమో పడాయికి లేదు కానీ పోలవరం దగ్గర గోదావరి నది ఇదే. నేను ఎలాంటి ఈతగాడినో మీరు నన్ను అర్థం చేసుకోవచ్చు. నేను 4-5 రకాల ఈతలు వేస్తాను. కుక్కే చేస్తాను, శవమే చేస్తాను, శాపే చేస్తాను, ఎలికి పడుకొని వేస్తాను, కదలకుండా వెళ్ళిపోతాను, కదలకుండా పడుకోకుండా వెళ్ళిపోతాను. దాదాపు 77-78 కేజీలు బరువుంటాను నేను. నెలలో మనకు ఇన్ని టాయిలెట్స్ ఉంటాయి. నాకు గోదావరి ఇదేమో ఆ రోజు చూపుతుంటే పోలవరం దగ్గర ఎట్లా ఉందంటే గోదావరి సముద్రంలాగా ఆ పక్క ఈ పక్క అన్ని ప్రవహిస్తుంటాయి. భలే ఉంది గోదావరి. ఒక్క నది అంత నిండుగా ప్రవహిస్తూ ఉంటే ఎస్ఐ దగ్గరికి వచ్చి తప్పి తీర్చుకొని కడుపులో నుంచి బయలుదేరిన నదులు ఎలా ఉంటాయండి. ఒక్క నదే కొన్ని వేల ఎకరాలు పంటను పండిస్తుంటే ఈ కడుపులో నుండి వచ్చే జీవజాల నదులు ఎన్ని వేల మంది యొక్క వారి యొక్క హృదయాల క్షేత్రాలను పండిస్తారు. నిజంగానికి తప్పికి తీరితే నీ కడుపులో జీవజాల నది ప్రవేశిస్తుంది. ఉండలేము అంతే. 34 ప్రాంతంలో నేను రక్షించబడ్డాను. 88-89లో బాప్తిజం తీసుకున్నాను. రక్షించబడిన దగ్గర నుండి నేను ఈ అది అగలదండి. నిజంగా చెప్తున్నాను. కలిపెట్టుండేగా ఆర్సీఎం అండి. నేను ఇంకొకరు మాట్లాడి మీరు మాట్లాడించేది ఏంటంటే ఎంత చేర్చుంటుంది. మాకు మెదరావు కట్ట ఉంటుంది. తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి ఒక్కడుకొని వెళ్ళి కట్టుబడతా ఉండేవాడిని. ఊరి నాయనని మొత్తం వచ్చేవాళ్ళు. మా ఊరు వాళ్ళందరూ అసలు నన్ను చూస్తేనే వాళ్ళకి ఒక ఉంటారు. ఎవరంటే బాస్ ఏంటంటే చర్చి దగ్గర కట్టుబడి వాక్యం చెబుతున్నాడు. మా ఊరు మొత్తం చర్చి నిండిపోయిందండి. మొత్తం నిండిపోయింది. 3 సంవత్సరాల వాక్యం చెప్పేసరికి చర్చి మొత్తం నిండిపోయింది. చివరికి మా ఫ్రెండే నన్ను బయటకు పెట్టేసి, ఎందుకంటే నా వాక్యం తేడాగా ఉంది, వాళ్ళ వాక్యం లాగా లేదు. ఆ వాక్యాలు ఎలా ఉంటాయంటే జపాలు మర్చిపోయే స్వయం భూమి అనాథ శరీరం నుంచి లేని సకలమైన స్వరూప జ్ఞానము బలి చేత ఇట్లా ఉంటుంది. అది చెప్పాలి. చెప్పు నువ్వేంద్ర చెప్పకుండా ఎందుకు సత్తు చెబుతున్నావు అంటే అది కానీ ఇదే అసలు ప్రార్థన అంటున్నారు. ఈ ప్రార్థనలో భక్తులు వేసి వాళ్ళు అంత పూజలు చేసి పెట్టే రైట్ నువ్వు ఎట్లా చెప్పకూడదు అంటాడు. బయటకు పంపించాడు. నీకు మందమగారు బయటకు వచ్చేసేసాను. మళ్ళీ ఎలా దాదాపు కొన్ని 100 మందిని నేను రక్షించబడ్డ భక్తులు. ఆ నది పుట్టింది నా కడుపులో. దేవునికి మహిమ కలుగును కాక. ఎంతవరకు ఎన్ని నదులు, ఎన్ని ఊర్లు, ఎన్ని ప్రాంతాలు ప్రవహించినాయి నది నేను చెప్పలేదు. అసలు నేను అడుగు పెట్టిన ఊర్లో ఈ నది ప్రవహించింది. చివరికి ఈ రాజీనార్ కాలనీలో ప్రవహిస్తాను.